మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన పరిశుద్ధమైన దివ్య నామంలో ప్రియులైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్ల దేవుని వరం అనే ఒక అంశమును గురించి మీతో మాట్లాడాలని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. పిల్ల దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలని అడిగితే ఎవరైనా ఏం కోరుకుంటారు? ఈరోజు చాలా మంది దేవుడు పూజలు పురస్కారాలు చేస్తున్నారండి. ఏమడుగుతున్నారు దేవుడిని? నా భార్య బిడ్డలు చల్లగా చూడు దేవుడా, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నా పిల్లల చదువుల్లో మరి నీ యొక్క సహాయం అందించు అని దేవుడిని శరీర సంబంధమైన అవసరాలు తీర్చమని అడుగుతున్నారు. దేవుణ్ణి ఏది అడిగినా అది వరమే, వరం ఇవ్వమన్నట్టే అర్థం. దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకోవాలనుకున్నా అది దేవుడిచ్చే వరం. కాబట్టి మనం అడుగుతున్నామంటే దేవుడు అది మనకి ఇవ్వాలి అంటే, కాదు ఇచ్చాడంటే అది వరమే. అయితే దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడ్డలు దేవుని ఏం అడగాలి? సొలొమోను మహారాజు దగ్గరికి దేవుడు వచ్చి నీకేం కావాలి, నీకు ఎలాంటి వరం కావాలని అడిగాడు. అడిగితే సొలొమోను మహారాజు కోరుకున్న కోరిక ఏంటంటే, ప్రభువా, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి బాలుడైన నాకు జ్ఞానం చాలదనైనా నాకు జ్ఞానమును బుద్ధిని దయచేయి ప్రభువా అని అడిగాడు. అడగొచ్చు, నీకు ఏం కావాలి అడిగినాయన అంటే వజ్ర వైడూర్యాలు అడగచ్చు, ధన సంపదలు అడగచ్చు, ఏదైనా అడగచ్చు. కానీ సొలొమోను మహారాజు అవి ఏమి అడగలేదు, జ్ఞానమును బుద్ధిని అడిగాడు. ఇది మనం 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి అలా చదువుకుంటూ వెళ్తే మనకి దేవుడితో సొలొమోను మాట్లాడటం, సొలొమోనుతో దేవుడు మాట్లాడటం ఆ ఒక కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడి దగ్గర నుంచి మనం ఏది పొందుకోవాలనుకున్నా మనం అడిగే కోరిక దేవుడికి ఆమోదయోగ్యంగా ఉండాలి. స్థాయిని బట్టి కోరిక అనేది ఉండాలి. దేవుని పిల్లలుగా ఉన్న మన స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటో దేవుడు మనకు తెలియజేశాడు బైబిల్ గ్రంథంలో. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మీరందరూ రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవునికి సొత్తైన ప్రజలు. ఇది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి గొప్ప స్థాయి. రాజులు అన్నాడు, యాజకులు అన్నాడు, పరిశుద్ధ జనాంగం అన్నాడు. అలాంటి స్థాయిలో ఉన్న క్రైస్తవులు ఏమడగాలి? ఈ దురదృష్టం ఏంటంటే ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడా నా పిల్లలు చల్లగా చూడు, నన్ను చల్లగా చూడు, నా భర్తను చల్లగా చూడు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చల్లగా చూడు. అన్య జనాంగం ఎలాగా అడుగుతున్నారో క్రైస్తవులు కూడా అలాగే దేవుడిని అడుక్కోవడం పిల్లరా అదొక అలవాటు అయిపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడిని మనం ఏది అడిగినా శరీర సంబంధమైంది అనగా ఆస్తులు అడిగినా, అంతస్తులు అడిగినా, ధనం అడిగినా, వజ్ర వైడూర్యాలు అడిగినా దేవుని పిల్లలుగా మనం అవి దేవుడు మనకి ఇస్తే వాటిని మనం ఎంతకాలం అనుభవిస్తాం? చచ్చిపోయినంత వరకే అనుభవిస్తాం. ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికినంత కాలమే ఈ ధనాన్ని, ఈ భూమి మీద ఉన్న సమస్త సుఖభోగాలు అనుభవిస్తాం. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిస్తే అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మరి ఏది మనతో రానప్పుడు, ఏది మనతో లేనప్పుడు మనం ఏమడగాలి? తండ్రిని ఏమడగాలండి? అందుకనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి అంటాడు. ప్రియారా,
పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమని ఎందుకన్నారంటే భూ సంబంధమైనవి అశాశ్వతమైనవి, పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి. ఈ భూమి మీద మన బ్రతుకు అశాశ్వతం. మనం కలిగి ఉన్నది ఏదైనా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాటిని మనం అడగడం కాదు, ఇది మన స్థాయి కాదు. మనలందరినీ రాజులు, యాజకులు, పరిశుద్ధులు అన్నాడంటే దేవుడు. మన స్థాయి ఏంటంటే పిల్లరా, యుగయుగాలు నిత్యజీవంలో బ్రతికే దేవుని పిల్లలంగా బ్రతికే గొప్ప భాగ్యం, దేవునితో జీవించే గొప్ప అవకాశం, దేవుని రాజ్యంలో యుగయుగాలు అమరులంగా చావులేని వారంగా జీవించే జీవితం, అది మనకి. ఏమంటే ఏ రోజైనా క్రైస్తవులు నాకు పరలోకం ప్రసాదించు ప్రభువా, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న నా పాపాలు క్షమించు ప్రభువా, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న నా పాపములను నీ కుమారుని యొక్క రక్తంలో కడుగు ప్రభు అని ప్రార్థనలు తక్కువైపోయాయండి. ఎంతసేపు నా బిడ్డల్ని, నా భార్యని, నా సంఘాలను, మా పాస్టర్లని, మా విశ్వాసాన్ని కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా, మా దేశం సంరక్షించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ చేసే ప్రార్థనలో కాపాడమనే తప్ప పరలోకం ఇవ్వమని, పాప క్షమాపణ ప్రసాదించమని ఏ ఒక్కరూ దేవుడిని ప్రార్థన చేయటం లేదు. కాబట్టి దేవుడిని మనం అడగవలసిన వరం పరలోకం ప్రసాదించు ప్రభువా, నేను పాపిని తండ్రి, నా పాపాలు నీ కుమారుని యొక్క రక్తంలో కడుగు ప్రభువా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీ కొరకు జీవించే అవకాశాన్ని నాకు ప్రసాదించు ప్రభువా అని మంచి పదాలతో కూడుకున్నటువంటి, ఉపయోగకరమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటి ప్రియులారా వరాలు మనం అడగాలి. అలాంటి వరాలు అడిగితేనే అది దేవుడు మెచ్చుతాడు. దేవుడికి మెచ్చే ప్రియులారా వరం అది. దావీదు మహారాజు ఒక వరం అడిగాడు. ఏమని అడిగాడు? కీర్తన గ్రంథం 27:4 దేవుని ప్రసన్నత కొరకు, దేవుని ఆలయములో ధ్యానించుట కొరకు, దేవుని సన్నిధిలో జీవించుట కొరకు నాకు వరంగా ప్రసాదించు ప్రభువా, నీ సన్నిధిలో జీవించడానికి, నీ సన్నిధిలో జీవించడం కొరకు, నీ ప్రసన్నత నాకు దొరకడం కొరకు నాకు వరంగా ప్రసాదించు ప్రభువా. ఎంత మంచి కోరిక అండి అది. దేవుని చూడాలనే కోరిక, దేవునితో గడపాలనే కోరిక, దేవునితో నడుచుకోవాలని ఆశ, అంత మంచి కోరిక కోరాడండి దావీదు మహారాజు. 119వ కీర్తన 56 దేవుని ఉపదేశమును అనుసరించి నడుచుకున్నట్టుకు నాకు దేవుని వరంగా ప్రసాదించు ప్రభువా అని అడిగాడు. నీ ఒక వాక్యం యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నాకు వరంగా ప్రసాదించు ప్రభువా అన్నాడండి. 119వ కీర్తన 56 పిల్లలు మరి ఇలాంటి వరాలు మనం అడుగుతున్నామండి. ప్రభువా నీ వాక్యం వింటున్నాను ప్రభువా, ఆ వాక్యం ప్రకారంగా బ్రతకగలిగే గొప్ప అవకాశాన్ని నాకు ప్రసాదించు ప్రభువా. వాక్యపు వెలుగులో నేను నడవలేకపోతున్నాను ప్రభువా, వింటున్నాను తప్ప వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను ప్రభువా అని పరలోకానికి సంబంధించినటువంటి వరాలు, శాశ్వత కాలం ఉండే వరాలు ఈరోజు ఎవరైనా అడుగుతున్నారు పిల్లరా? లేదండి. కాబట్టి మన కోరిక, మన ఆశ ఈ భూమి మీద పిల్లరా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మన బ్రతుకులు మూసిపోయిన మరుక్షణం పరలోకం చేరుకోవాలి మనం. తండ్రి ఈ లోకం అశాశ్వతమైన లోకం తండ్రి, ఈ భూమి మీద నా బ్రతుకు అశాశ్వతం ప్రభువా, ఏదో ఒక రోజు నీ రాజ్యంకి నేను రావాలి కదా ప్రభువా. కాబట్టి నీ రాజ్యంలో నాకు చోటు ప్రసాదించు తండ్రి. నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను ఎదుగుతున్నాను ప్రభువా. మొట్టమొదట మీ రాజ్యం కొరకే నేను బ్రతుకుతున్నాను తండ్రి. మీ రాజ్యం చేరిపోవాలని ఆశతో నేను జీవిస్తున్నాను ప్రభువా అని ఆ తండ్రికి నచ్చిన ప్రార్థనలు, ఆ తండ్రికి నచ్చిన పిల్లరా మరి వరాలు కోరుతున్నారా? అలాంటివి కోరితేనే పిల్లరా మరి పరలోకంలో మనకి స్థానం దొరుకుతుంది. దేవుడు ప్రత్యక్షమై మనల్ని నీకు ఏ వరం కావాలని అడిగితే ఏం కావాలని అడగాలండి? దేవుడిని ఏ వరం కోరుకోవాలండి? పరలోకం కావాలని కోరుకోవాలి, పాపక్షమాపణ ప్రసాదించమని కోరుకోవాలి, పిల్లరా నిత్య జీవానికి చేరుకోవాలని కోరుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించగలిగే వరాన్ని కోరుకోవాలి. పిల్లరా పరలోక సంబంధమైన ఈవులను మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయాసపడి దేవుని దగ్గర అడగాలి. పిల్లరా మనం అడగక మునిపే బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని బాప్తిస్ కార్యక్రమం ద్వారా మనకి ఎందుకు ఇచ్చాడు? పిల్లరా ఆలోచించండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 3:38 బాప్తిసం తీసుకున్న తర్వాత
పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అనే వరం, ఆ వరం మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. ఆ వరము దేవునికి దగ్గరగా మనల్ని నడిపిస్తుంది. ఆ వరం మనల్ని దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం అడగకుండానే ప్రియులారా మనుషులు వెనకట్టలేని గొప్ప ప్రియులారా వరాలను మనకు ప్రసాదించాడు. గాలి, నీరు, వెలుతురు, సమస్త ప్రకృతి, ఆహార పదార్థాలు ఇవన్నీ దేవుడు మనం అడగకముందే మనకి ఇచ్చాడు. అన్నీ మనకి ఇచ్చిన తండ్రిని ఇంకా ఏదో కావాలని శరీర సంబంధం అనేవి అడగడం గొప్ప విషయం కాదు. అది ప్రియులారా మరి దేవుని బిడ్డలంగా మనం అడగవలసిన తీరి కానీ కాదు. మనం అడగవలసినవి శాశ్వత కాలం మనతో ఉండేవి మనం అడగాలి. ఎల్లవేళలా మనతో ఉండేవి మనం కోరుకోవాలి. ఎల్లవేళలా మనతో ఉండేది దేవుని సన్నిధి. ఎల్లకాలం మనం ఉండబోయేది పరలోకం, మరణం లేని జీవితం. ఆ శాశ్వత లోకంలో నిత్య జీవంలో ప్రియులారా మన జీవితాన్ని సాగిపోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రత్యక్షం దేవుడు మనం అడగవలసినవి పరలోక సంబంధమైన ఈవులు, పరలోక సంబంధమైన వాటిని మనం ఎదగాలి. కాబట్టి ప్రియులారా భూ సంబంధమైన వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రియులారా మనసు పెట్టుకోవద్దు. శరీర సంబంధమైన దేవుణ్ణి అడగొద్దు. నీకు ఆరోగ్యం బాగోలేదు అంటే ఈరోజు దేవునికి ఆరోగ్యం దేవునికి ఇచ్చినా మరలా నీకు ఆరోగ్యం బాగోదు. రేపు ప్రభు నీకు ఎక్కువ కాలం ఆయుష్ ప్రసాదించు ప్రభు అంటే నీకు దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చినా ఏదో చనిపోవడం ఖాయం. మరి ప్రభు నాకు చదువులు ప్రసాదించు ప్రభు, చదువులు సహాయించు ప్రభు, నువ్వు ఎంత చదువులు చదివినా ఆ చదువులు కూడా నీకు ఎప్పుడొకప్పుడు నీతోటి రావు. మరి ధన సంపదల గురించి నువ్వు అడిగినా పిల్లరా. కాబట్టి భూమి మీద ఎంతోమంది భక్తులు కష్టాలు, కన్నీరు, బాధలు ఓర్చి దేవుని కోసం బ్రతికారంటే వాళ్ళు ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం అని పరలోకం కోసం బ్రతికారు. కష్టాలు, కన్నీరు భరించారు, దేవుని రాజ్యానికి చేరిపోయారు. దరిద్రుడైన లాజరు తన దేహం అంతా కురుపులతో నిండిపోయిన ఒళ్ళంతా కుక్కలు నాకుతున్న దేవుని కొరకు బ్రతికాడు. ఈ లోకం శాశ్వతం కాదనుకున్నాడు, ఈ శ్రమలు శాశ్వతం కాదనుకున్నాడు. దేవుని కొరకు బ్రతికాడు, దేవుని రాజ్యం చేరిపోవాలని ఆశతో తన జీవితాన్ని సాగించాడు. భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. పరలోకం కోసం దేవుని మరి కోరుకున్నాడు, పరలోకం కోసం ఎదురు చూశాడు. దేవుని దగ్గర నుంచి ఆ పరలోకాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి పిల్లరా మరి అలాగే యోబు గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పిల్లరా తన ఆస్తి అంతా పోయినా, కుమార్తెలు చనిపోయినా, పనివారు చనిపోయినా దేవుని ఎందుకు విడిచిపెట్టలేదంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, విడిచిపెట్టేసేవి, మరణంతో విడిచిపెట్టేసేవి. పరలోకం శాశ్వతమైనది, దేవుని సన్నిధి, దేవుడు శాశ్వతమైన వాడు. ఆ లోకంలో మనం యుగాలు ఉండాలి అని ఆలోచనతో పిల్లరా భక్తులందరూ పరలోకం కోసం బ్రతికారు. మనం కూడా పరలోకం కోసం బ్రతకాలి. పరలోకం ప్రసాదించమని దేవుని వరం అడగాలి. మనం పిల్లరా మరి పాప క్షమాపణ ప్రసాదించమని పాప ఒప్పుకోలతో దేవుడిని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి కోరుకోవాలి. దేవునితో మన జీవితాలు నడిచిపోవాలని కోరుకోవాలి. ఉన్నతమైన మహాలోకానికి చేరుకోవాలి. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని అడిగితే, నాకు పరలోకం కావాలి ప్రభువా, నాకు ఉన్నతమైన లోకంలో నిత్య జీవం కావాలి ప్రభువా, నిత్యము మరణం లేని జీవితాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభువా, ఆ మహాలోకంలో స్వర్గంలో నాకు ప్రసాదించు ప్రభువని దేవుని అడుగుదాం. పరలోక సంబంధమైనవి దేవుని దగ్గర నుంచి కోరుకుందాము. అటు వరాలు కావాలని దేవుని దగ్గర నుంచి మనం ఆకాంక్షిద్దాము. అందుకు తగిన భక్తులంగా, ఆయన పిల్లలంగా మన జీవితాలు ఈ భూమి మీద ధన్యం చేసుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. ఈ నా మాటలు మనందరి